శేఖర్ కమ్ముల లాంటి డైరెక్టర్ ఓ సినిమా తీస్తే అది బాక్స్ ఆఫీస్లో సునామీ క్రియేట్ చేస్తే ముందుగా సంతోషపడేది కామన్ ఆడియన్సే. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ ఇలా అన్ని వర్గాల్లో శేఖర్ కమ్ముల సినిమాకి ఓ ఇమేజ్ ఉంది. అందుకే కుబేరా మూవీ రాగానే ఏదో మాస్ హీరో సినిమాకి వచ్చినంతగా భారీ రెస్పాన్స్ వచ్చింది. రివ్యూలు కూడా ఈ సినిమాను ఆకాశాన్నెత్తాయి. టాలీవుడ్లో వసూళ్లు కూడా 100 కోట్లకు దగ్గరయ్యాయి. కట్ చేస్తే ఇదే మూవీని ముంచేశారు. ఒకరు కోపంతో పగతో కుబేరాని జీరోగా మార్చేశారు. ఇంకొకరు ఇదే మామూలు సినిమా కాదని పొగుడుతూనే వెన్నుపోటు పొడిచారు. టాలీవుడ్లో భారీ బ్లాక్ బాస్టర్ అయిన ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో ఎవరు ముంచేశారు, ఎవరు ముంచుతున్నారు? హ్యావ్ ఎ లుక్. ధనుష్, నాగార్జున, రష్మిక కాంబినేషన్లో 100 కోట్ల వరకు పెట్టుబడి పెట్టి శేఖర్ కమ్ముల అండ్ కో చేసిన రిస్క్ రికార్డులు క్రియేట్ చేసింది. మొదటి రోజే 41 కోట్లపైనే వసూళ్లు రాబట్టింది. మొదటి వీకెండ్కి 80 కోట్ల వసూళ్లు వచ్చాయి. సో ఈ వీకెండ్ కల్లా 200 కోట్ల క్లబ్లు చేరుతుందని అంతా అనుకున్నారు. జెన్యూన్గా శేఖర్ కమ్ముల మంచి కథని అంతకంటే బాగా నేరేట్ చేసి తీశాడన్నారు. కట్ చేస్తే తెలుగులో ఈ సినిమా నిజంగా బ్లాక్ బస్టరే, కానీ పాన్ ఇండియా లెవెల్లో మాత్రం కాదు. నిజంగా ఇది నమ్మలేని నిజం. తమిళ్లో ధనుష్కి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా అక్కడ 3 రోజుల్లో 9 కోట్లే వచ్చాయి. సరే, అరవోళ్ళు తెలుగు హీరోలనే కాదు దర్శకులను కూడా సహించలేరని కమెంట్ ఇలా నిజమైంది అనుకోవచ్చు. కానీ కన్నెడుగులకు ఏమైంది? కుబేరా మూవీకి మరీ ఘోరంగా మొదటి రోజు 5 లక్షలు, రెండో రోజు 3 లక్షల వసూళ్లేంటి? అంతటికీ కారణం రష్మికనే. గతంలో శాండిల్వుడ్ డైరెక్టర్లను చులకనగా మాట్లాడిందని, లేదంటే అవసరం తీరాక అడ్రస్ మార్చిందని కమెంట్లు చేశారు. దీనికి తోడు హైదరాబాదే తన ఇల్లన్నట్టు తను మాట్లాడటం కూడా కన్నెడుగులకు కోపం తెచ్చింది. తమిళ ఆఫర్స్ కోసం తన కన్నడ ఐడెంటిటీని తక్కువ చేసిందని, ఇలా చాలా కారణాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సరే, కారణాలు ఏవైనా కన్నెడుగులకు రష్మిక అంటే ఎంత పగుందో తను నటించిన కుబేరాని వాళ్ళు బాయ్కాట్ చేసిన విధానం చూస్తే అర్థమవుతుంది. ఇలానే తమిళ నుంచి కన్నడ వచ్చిందని కమల్ హాసన్ అంటే తన థగ్ లైఫ్ మీద అంతా మండిపడ్డారు. కోర్టు క్లియరెన్స్ ఇచ్చినా ఈ మూవీ అప్డేట్స్ని కూడా అక్కడ పట్టించుకునే నాదుడే లేడు. ఇలాంటి కారణాలతో రష్మిక ఎఫెక్ట్ కుబేరా మీద పడింది. కన్నడ మార్కెట్లో కనీసం 1 కోటి కూడా వసూళ్ల వరద రానంతగా పరిస్థితులు పగబట్టాయి. ఇక నార్త్ ఇండియాలో అయితే కుబేరాని అదో కళాఖండమని మెచ్చుకోని వాళ్ళు లేరు. నిజంగా దేశవ్యాప్తంగా కుబేరాకు పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. కానీ నార్త్ ఇండియా ఫస్ట్ వీకెండ్ 50 లక్షలే రావడం చూస్తే వాళ్ళకి ఇది ఎక్కలేదని తెలుస్తుంది. కారణం పుష్ప లాంటి రప్ప మాస్ మూవీలు తప్ప ఇలాంటి కంటెంట్ వాళ్ళకి కనెక్ట్ కాకపోవటమే. ఏదేమైనా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయ్యే సీన్ ఉన్న కుబేరా మూవీ దూకుడు తెలుగులోనే కనిపిస్తుంది. టాలీవుడ్కే కుబేరా జోరు పరిమితమైంది.